సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది అత్యంత కీలకమైనది. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులకి ఏ సమస్య లేదు. భారతీయులైనటువంటి వాళ్ళు విదేశాల్లో చిక్కుకుపోయి అక్కడ మతపరమైన వివక్షకు గురి అన్యాయానికి గురైనటువంటి హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, పార్సీలు, సింధీలు ఇట్లాగా భారతీయ దేశంలో మాత్రమే పుట్టినటువంటి మతాలు లేదా ధర్మాలు ఈ ధర్మంని పాటిస్తూ దేశ విభజన కాలంలో అక్కడ స్థిరపడిపోయి అన్యాయానికి గురైనటువంటి వాళ్ళు ఇక్కడికి వస్తే పౌరసత్వాన్ని ఇచ్చే చట్టం ముస్లింలకు ఏం కష్టం, ఏం నష్టం, ఏమీ లేదు. కానీ రాజకీయ పార్టీలు వాళ్ళని రెచ్చగొట్టి ముస్లింలకు అన్యాయం చేస్తున్నారు, ముస్లింలకు ఎందుకు లేదు అంటారు. పాకిస్తాన్లో ముస్లింలను ఎందుకు వేధిస్తారు? లేకపోతే బర్మాలో ముస్లిం బంగ్లాదేశ్లో ముస్లింలను ఎందుకు వేధిస్తారు? లేదంటే కనుక ఆఫ్ఘనిస్తాన్లో ముస్లింలను ఎందుకు వేధిస్తారు? అవి ముస్లిం దేశాలు అయితే అక్కడ వివక్షకు గురవుతున్నది ఎవరు? మిగతా అక్కడ ఉన్న మైనారిటీలు. వాళ్ళని ఈ దేశంలోకి రానివ్వకుండా ఉండడానికి ముస్లింలకు లేదు చూసారా ఇది వివక్ష అంటూ ప్రజల్ని మోసం చేస్తూ ముస్లింలను తప్పుదారి పట్టిస్తే ఇప్పుడు సిఏఏకి సంబంధించినటువంటి నిబంధనలు కూడా అమల్లోకి తీసుకొస్తే దీన్ని అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. సుప్రీంకోర్టుకు వెళ్ళారు, అట్లా కొన్ని చోట్ల నిరసన చేస్తున్నారు. కానీ వీళ్ళు అనుకున్నంత దుర్మార్గం జరగకుండా ప్రజలు సంయమనంతో ఉన్నారు. ముస్లిం సామాజిక వర్గం సంయమనంతో ఉంది. వాళ్ళు అర్థం చేసుకున్నారు సిఏఏ అసలు వైఖరిని. ఇక్కడ అసలు నిజం అది. ఈ దొంగలు చేయాలనుకున్న ప్రయత్నం విఫలమైంది.